హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో ఇప్పుడు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇప్పుడు అన్న పేరు చెప్పంగానే అరే మన అన్ననే కదా అని అంటారు. సో అన్న పేరు చెప్పేస్తున్నాను. వరంగల్ శ్రీనివాస్ అన్న ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అన్నకి సంబంధించిన విషయాల గురించి అలాగే పాటలే కాకుండా జీవిత విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఒకసారి అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న, బాగున్నారా అన్న? ఓకే, ఫస్ట్ ఈ పాటల గురించి మాట్లాడుకునే ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కుటుంబం గురించి మీరు ఒకసారి చెప్పండి మీ మాటల్లో. నాయన పోలీస్ నౌకరీ చేసేవాడు. నాన్నకు ఫస్ట్ నర్సంపేట పోస్టింగ్. నేను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన. అమ్మ గృహిణి. మేము ముగ్గురం అన్నదమ్ములము, ఒక అక్క. పెద్దన్న విజయ్ కుమార్, రెండో అన్న వెంకటేశ్వర్లు, అక్క సుజాత, నేను. ఆ తర్వాత నాన్న పోలీస్ నౌకరీ చేస్తున్నప్పుడు నాన్నతో పాటే నేను పెరుగుతూ చదువుకోవడం. డోర్నకల్లో ప్రభుత్వ హై స్కూల్లో చదువుకున్నా. ఆ తర్వాత వరంగల్ పెరకవాడ రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నా. ఇట్లా మా నేటివ్ ప్లేస్ వచ్చి తక్కలపాడు, దామెర మండలం, హన్మకొండ డిస్టిక్, తక్కలపాడు గ్రామంలో మా తాత అమ్మ వాళ్ళంతా. అమ్మగారు వచ్చి హసన్పర్తి. ఓకే, సో అన్న ఎంతవరకు చదువుకున్నారన్న? నేను చదవడం చాలా తక్కువ అయినా, పాస్ కావడం ఎక్కువ పాస్ అయినా. ఎంత పాస్ అయ్యారు మరి? తెలుగు ఎంఏ దానికి చదువుకున్నా. ఓకే, సో దాని తర్వాత అసలు ఈ పాటలకు రాకపోతే అసలు ఏమవుదాం అనుకున్నారు ఫస్ట్? ఈ పాటలు ఇదంతా మీ మైండ్లో లేదు. ఫస్ట్ చదువుకునే ఏజ్లో నేను పోలీస్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, ఇలా ఉంటుంది కదా, మీకు ఎలా ఉండేది? నేను అసలు పోలీస్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, వకీల్ కావాలన్నా అనే ఆలోచన నాకు వచ్చే అవకాశం లేదు. 5th క్లాస్ నుండి నేను పాటలు పాడేవాడిని. అంత చిన్న ఏజ్ నుంచే పాటలు పాడేవాళ్ళ? అంటే మా పల్లె తెల్లారడమే పాటలతో తెల్లారేది. ఓకే, పల్లెకు పొద్దున్నే మబ్బుల ముసుముసు చీకట్ల బాలసంతు గంటుకుంటూ పాట పాడుకుంటూ వచ్చేవాడు. ఆ తర్వాత బాలసంతు పాట, అమ్మాయి సుర్రాయి పాట, వడ్లు దొంచే పాట, కోతల కాడ పాట, మూతల కాడ పాట, ఈ సుర్రాయి మన ఈ బండి కొడితే పాట, బంతి కొడితే పాట, వాకిలి ఊడిస్తే పాట, చిందక్షగానం, చిరుతలవని ఊళ్ళలో కథలు చెప్పేవాళ్ళు. ఆ పాటల ఒడిలో ఇట్లా దొల్లుకుంటూ ఈ స్థాయికి వచ్చినాం. ఈ స్థాయికి వచ్చారు. ఓకే, అసలు పాట పాడాలి అంత చిన్న వయసులోనే ఎందుకు అనిపించింది అన్న? పాట ప్రాణంగా అనిపించేది కాబట్టి. అమ్మ పాడిన సిచ్చో హాయమ్మ ఏడువాకు ఎడ్డి కన్నయ్య మొదట విన్న పాట అది కాబట్టి. చాలామంది పాట తల్లి పాటతోని తింటారు, పాలు జీకుతారు, ఆడుకుంటారు. నేను పల్లె పాట, అమ్మ పాటతోనే పాట నేర్చుకున్నాను. అమ్మ పాటతోటే పాట నేర్చుకున్నారు. అసలు ఇప్పుడు పాట నేర్చుకున్నారు, ఇంట్రెస్ట్ వచ్చింది అని అన్నారు. సో గురువులు ఏమైనా ఉన్నారా మీకు? పల్లె జానపదులు. ఎందుకంటే మందహెచ్చు వాళ్ళు మందహెచ్చు వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. పెద్దరాజు పెద్దమ్మ, మేడలమ్మ, మాందత్త ఇట్లాంటి కథలు చెప్పేవాళ్ళు. తర్వాత చిందు వాళ్ళు చింత కింద సాప వేసుకొని వాళ్ళు యక్షగానాలు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత మా నాయన కూడా రామాయణం వేసిండంట. ఆ తండ్రి లక్ష్మణుడిగా. ఇట్లా ఊళ్ళో వాళ్ళు వేసే కథలు, ఆటలు, పాటలతోని నాకు పాట అబ్బింది. ఎందుకంటే పల్లెటూళ్ళలో ఈ జానపదులు, రాజన్నలోళ్ళు, బుడుబుడు కల్లోళ్ళు, కొండరెడ్లు, కొండ డెక్కలి, ఈ సాధనాసురులు, పగటి భాగవతులు, బుర్రకథ చెప్పేవాళ్ళు. వీళ్ళతో పాటుగా మన ట్రెడిషన్ ఏంటంటే జాజిరాడపోతూ జొందుతూ దొరికే జొందుతూ పట్టుక పల్లెకపోతే పల్లెకు కలని బోబో అని ఆ గుండి తడుగుండు గుండు కాదురు గుమ్మడి పండు కాదురు పాపడ మిసం కాదురు మిరియాల పొడి కాదురు పప్పడ కట్ట తీసి నీ నెత్తిన గుట్ట. ఇట్లాంటి జానపదాలు. బొడ్డమ్మ బిడ్డలెందారు ఈ పాట. ఒక్కేసి పువ్వేసుడల్ల వడబోసి శ్రీరామ రామతున్నదా. ఇది ఒక్కవేళ గంధం సక్క ఓలచ్చగుమ్మడి రాజు పంపినాడు ఓలచ్చగుమ్మడి. ఇట్లా బొట్టమ్మ పాటలు, బతుకమ్మ పాటలు,
ఎంటికల దేవికి ఉయ్యాలో ఏడుగురు కొడుకులు ఉయ్యాలో ఏడుగురు ఎక్కడదమ్మ ఉయ్యాలో ముగ్గురే కొడుకులు ఉయ్యాలో పెద్దోడ పరమేశ ఉయ్యాలో చెల్లెని తీసుకురార ఉయ్యాలో నడిపోడు ఉండంగా ఉయ్యాలో నాకేం అక్కర ఉయ్యాలో నడిపోడ నాగేశ ఉయ్యాలో చెల్లెని తీసుకురార ఉయ్యాలో చిన్నోడు ఉండంగా ఉయ్యాలో నాకేం అక్కర ఉయ్యాలో చిన్నోడ శ్రీకృష్ణ ఉయ్యాలో చెల్లెని తీసుకురార ఉయ్యాలో నా ఇన్న ఉండంగా ఉయ్యాలో నాకేం అక్కర ఉయ్యాలో ఒకవేళ గంధం చెక్క ఒలచ్చ గుమ్మడి రాజు పంపినాడు ఒలచ్చ గుమ్మడి మేడాలమ్మ దేవి కట ఒలచ్చ గుమ్మడి మల్లన్న పంపినాడు ఒలచ్చ గుమ్మడి అల్లాలు బెల్లాలు అయ్యరిటి పండ్లో నానోలిక రాజా అయ్యరిటి పండ్లే నానోలిక రాజా కుడుకలు బెల్లాలు గజ్జూర పండ్లు నానోలిక వివిధ రకాలైనటువంటి పల్లె జానపదాలు. మల్లెలు సందమామ ఇది తల్లిగారిలో ఈ సందమామ మల్లెలు సందమామో అందమైన సందమామ ఇది అత్తగారిలో ఈ సందమామ జగు వయ్యరాంగ దేవుడే కురుమయ్యరో ఒకడే ఉన్నట్టెక్కనే దేవుడే కురుమయ్యర. ఇట్లాంటి జానపదాలు వింటూ ఉంటే ప్రాణం పైకే పోయేది. నాకు పాటలు అంటే చాలా మక్కువ. అమ్మ సనుబాలతోనే నేను ఏడుస్తూ ఉంటే సనుబట్టి నాకు పాటలు నేర్పుకుంటూ ఆ పాలు తాగేలా చూపింది. నా పాటలు పాలతోనే రంగరించి పోసింది. అట్లా ఎవరే పాట ఇప్పుడు ఇవే కాదు, కోయ, గోండు, లంబాడి, కన్నడం, మలయాళం, ఒరియా, అస్సామీ, ఇట్లా భాష ఏదైనా పాట రిధం, అట్లా పాటల పిచ్చోని నేను. నా పనే పాట. ఒకళ్ళు అడిగిన నేసంటారు, ఓ పిల్లగా ఎక్కడ పని పాట లేదు, ఇంకా పాటలే పడుతుంది. నా పనే పాట అమ్మా, పనే పాట. ఇప్పుడు అన్న, ఇప్పుడు చిన్నప్పటి నుంచే మీరు పాటలు పాడుతున్నారు, 5th క్లాస్ నుంచే. నాన్న చూస్తేనేమో పోలీసు. మరి ఎందుకు పాటలు పాడుతున్నావు, ఈ మంచిగా చదువుకో అని ఎప్పుడన్నా కొట్టిన రోజులు ఉన్నాయా? నాన్న పోలీసు నౌకరు చేసేది. నేను ఎర్ర జెండా నీడలొరిగినా మా శంకరన్న కడికరించి కళ్ళు తెరువన్నో ఎర్ర జెండి నీయలో ఎర్రెర్రనిది జెండి నీయలో అమ్మా చిన్నన్న నేడు ఇంక రాకపాయని ఎడికెళ్ళిపోయనే అన్నా చిన్నాలో జన్ను చిన్నాలో ప్రజల బాట నువ్వు నడిసినవన్నా చిన్నాలో కసిడే పోరో దారువాయి దుర్వాంకర్ కసిడే పోరో దారువాయి దుర్వాంకర్ కుందన కాగ్రా జవానే భాయిరో రైలు గాడి సడియంతో ముటువాయే రైలు గాడి సడియంతో ముటువాయే దాదల్ రామ్ రామ్ ట్రైబలేరి మారాలి. ఇట్లా తాకట్టు మారడు రే దాదా కుమరం భీమంజయంకటం బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల మొత్తం కొడుకో నైజాము సర్కరోడా అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ ఇల్లు విడిసినవు పల్లె దాటినవు చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ వాన పడుతుంది జాన్న ఎట్లా బొమ్మను కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ. లెక్కలేనన్ని జననాట్య మండలి పాటలు నేను పాడుతున్న సందర్భంలో మేము వరంగల్ శాంతినగర్లో గడ్డం రాజవీరు వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండేవాళ్ళం. మా పక్కనే బండ ప్రకాష్ ఉంటాడు. తలకొక్కుల యాదగిరి అనతులు చనువుగా ఒకసారి మా నాన్నతోని, నరసన్న నువ్వు పోలీసు ఇంట్లోనే నక్సలైట్ని పెట్టుకున్నావు కదా అంటే ఎవరంటే మనోడు మామూలుగా వాడుతున్నాడు పాటలు ఎర్రజెండ పాటలు అంటే నా కొడక నేను పోలీసుగా నువ్వు నన్ను చంపుతాను నక్సలైట్ వారా నా కొడక అని చెప్పి 2 అట్లస్ సైకిల్ 2 సైకిళ్ళను తువాలతో కట్టేసి ఆ అట్లా సైకిల్ మెడకేసి నా చేతులు వెనక గిరిచి కట్టి రోకలు పడుతూ కొట్టిండు. కొడితే నా పాటల ముందు దెబ్బలు నాకు ఎంత లెక్క కాలే, ఎంత కొట్టిండో అంత పైకెగిరి నేను. ఆ పాటలు నన్ను పతాక స్థాయికి తీసుకెళ్ళి ఇవాళ ఈహా ఛానల్లో
ఇది కనీసం 3వ ఇంటర్వ్యూ 4వ ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చోబెట్టింది పాట. ఆ రోజు నాన్న కనుక నన్ను కొట్టకపోతే నేను ఇంత పెద్దగా ఎదగపోవచ్చు. కోపాన్ని చెప్పిన వాళ్ళు బతక చెప్తారంట, కొట్టి చెప్పిన వాళ్ళు పేరు కీర్తి కోసం కొడతారంట. అట్లా నాన్న ఆ రోజు కొట్టిన దెబ్బలు ఈరోజు నన్ను ఇంత పాటగా చేసినాయి. ఆ దెబ్బలు మంచిగా చేసినాయి అయితే. ఇప్పుడు మీరు ఉద్యమాలకి వచ్చే ముందు మీకు ఎవరు అవకాశం అంటే ఎవరు తీసుకురావడం అదంతా ఎవరు చేశారన్న? నన్ను కేసీఆర్ గారు, అంటే నేను నక్సల్ పాటలు సాంగ్స్ రాసేవాడిని. దండకారణ్యంలో నా క్యాసెట్లు ఉన్నాయి ఇప్పటి గద్దరన్న పాటలతో సహా. ఆ తర్వాత కేసీఆర్ గారు మేడారం వచ్చిండ్రు. మేడారం వచ్చినప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి దగ్గరికి వచ్చినప్పుడు అందశ్రీ అన్న నన్ను, అన్నవిడు శ్రీనివాస్ పాటలు బాగా పాడతాడు, నీకు అక్కరికత్తేడే మన ఉద్యమానికి అంటే, అవునా తమ్మి ఏదైనా వినిపి అన్నాడు. నన్ను సెటైరికల్ సాంగ్ వినిపిస్తా అన్న. సరే వినిపి అన్నాడు. అన్న మనం క్విట్ ఇండియా ఉద్యమాలు చేసి ఉప్పు సత్యాగ్రహాలు చేసి ఇంగ్లీష్ వాళ్ళని తరిమేసినాం, కానీ మళ్ళీ బిల్ క్లింటన్ అని బిల్ గ్రేడ్ అని చెప్పి మనం హైదరాబాద్ పిలుచుకున్నాం. ఇదేందన్నా వాళ్ళు పోయిన తర్వాత కూడా మనం వాళ్ళ భజన చేస్తున్నాం. వాడు అంతకాలం మన దగ్గర ఉండి వాడు ఇంతవరకు చింతపులుసు తాగాడు అక్కడ. వాడు టీ, కాఫీ, చాయ్, గ్రీన్ టీ, బ్లాక్ టీ అని మనం తాగుతున్నాం, లెమన్ టీ అని తాగుతున్నాం. వాడి కోసం మనం గుడ్డలు చెప్పుకొని షార్ట్లని పేర్లు పెట్టుకొని వేసుకుంటున్నాం. ఇదేందన్నా సాంప్రదాయం, అసలు భాష మారిపోయింది, వేషం మారిపోయింది. దాని మీద నేను రాసిందన్నా అన్న వినిపితమ్మన్నాడు. అప్పుడు ఆంగ్లేయుడా ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా, మీ దాసులై మేము దూరా, మీ భజన చేస్తున్నాము రారా, సిగ్గు లజ్జా లేదు మాకు, అయ్యో సీము నెత్తురు అసలు లేదు, ముందు తలుపు వెనుక తలుపు రెండు బారుగా తెరిచి ఉంచాము, మహాత్ములా నాడు పెట్టిండి అన్నారు, మహాత్ములా నాడు పెట్టిండి అన్నారు, వెల్కమ్ అంటూ మేము హారతిస్తున్నాం, ఆంగ్లేయుడా ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా. అయ్యా మీ ఇంగ్లీషు పై లవ్వు మాది, మా తెలుగు సంకానాకి నాది, అమ్మ నాన్న అంటే మాకు చేదు, మమ్మీ డాడీ తప్ప వేరే రాదు, మా కట్టు బొట్టు పోయినాదో షాటు కట్టు ఫ్యాషన్ అయ్యినాది, మల్టీ ఛానల్స్ మొదలయ్యినాక మా ఛానల్ మది పోయినాది, గ్లోబలైజేషన్ గోకుడంటుకొని, గ్లోబలైజేషన్ గోకుడంటుకొని అంటు వ్యాధి లాగా ఇంటింటికి వచ్చింది, ఆంగ్లేయుడా ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా. ఈ పాట విన్న తర్వాత చాలా బాగుంది తమ్ముడు అని చెప్పి దగ్గర తీసుకొని, పానాడు బ్యాగ్ చదువుకొని రా, మా ఉద్యమానికి నువ్వు అద్భుతమైన యుద్ధం చేయాలి, వలసాంధ్ర పాలకులన్నీ పాటల మాటల తూటాలతోటి వాళ్ళను పంపించాలి, నీ అవసరం తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉంది రా తమ్మి అంటే ఇంకా సర్దుకొని వచ్చి హైదరాబాద్లో లక్కీ గెస్ట్ హౌస్లో ఉండి కేసీఆర్ గారి ఇంట్లో ఉండి తెలంగాణ ఉద్యమాలు చాలా రావడం జరిగింది. ఓకే, సో అక్కడ నుంచి ఉద్యమాల తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించి అద్భుతమైన జన చైతన్యవంతమైనటువంటి ఉద్యమ స్ఫూర్తిని రంగరించి వాటిని పాటలుగా మలిచి ధూమ్ధామ్ వేదికల పైన ఆడి పాడి తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయుధాలుగా ఉపయోగించబడ్డాయి పాటలు. తెలంగాణ ఉద్యమం కోసం ఫస్ట్ రాసిన పాట ఏంటన్నా మీరు? రాసిన పాట కాదు, పాడిన పాట. పాడిన పాట కాదు, పాడిన పాట కూడా కాదా? రాసిన పాటలు, పాడిన పాటలు. ఓకే, పాట అంటే ఒకటే. అంటే మీరు ఫస్ట్ రాసిన పాట అంటున్నా నేను. ఇన్ని పాటలు రాశారు కదా, అందులో ఫస్ట్ రాసిన పాట ఏంటి అని. తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు, మాకు అంది అమ్మా నిండు దీవెనలు, తెలంగాణ పోరులో ఒరిగినట్టి వీరులకు దీపాంజలి, తెలంగాణ ఉద్యమ బాటలో వలిగే కోటి దీపావళి, నీకు వందనాలు వందనాలు వేల వందనాలు,
నీ సేవలో నా కన్ను మూసిన మాకి జన్మ చాలును. రాజుగవర 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 రాజుగవో రైలపురం రాజుగవరి కైలుకోటి రాజుగవరి కరీంనగర్ రాజుగా తెలంగాణ రాజుగా చల్ పుడితొక్కటి చేస్తే రెండు రాజుగవరి రాజుగా బరికిసి బరి సందుకోర్ ఎత్తర తెలంగాణ జెండ రాజుగవరి రాజు జలయజ్ఞం జలయజ్ఞం చాలా ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఎవరి మీద తిట్టుకుంటూ విమర్శించుకుంటూ రాసినాము. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. ఇంతకుముందు ఉన్న వాళ్ళంతా పేర్లు చాలా పాటలు రాసినాం. చాలా పాటలు రాశారు. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారన్న మీరు? 1000 పాటలు రాశారు. 1000 పాటలు రాశారు. ఇప్పుడు ఉద్యమాలే కాకుండా మీరు సినిమాలలో కూడా పాటలు రాశానన్నారు కదా, అది ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ ఏం సాంగ్ రాశారో అండ్ ఏ మూవీలో రాశారు అది? నేను ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ ఆర్ నారాయణమూర్తి గారికి విద్యార్థి వీధిన పడిపోతివన్న నిరుద్యోగి నవ్వుల పాలైతివన్న మన కాలేజీ చదువులకు ఇలువ లేకపాయరన్న డిగ్రీ పట్టాలన్నీ పాతర పెట్టాలరన్న సర్కారు ఉపాధిలో సర్కారు ఉపాధిలో చావలేక బ్రతుకుతున్న విద్యార్థి పాట రాసిన తర్వాత నేను వడ్లకొండలో వెంకటరెడ్డి గారి గడిలో విజేత విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నా. ఆ చుట్టుపక్కలన్నీ గిరిజన తాండాలు. ఆ తాండాలోకి వెళ్ళి నేను ఒకటి తయ్యుంద తయ్యి లంబాడోళ్ళము కాదు మేము హే బాపు బంజారోళ్ళం హే సుగిని తాయ్యుంద తయ్యి లంబాడి వాడి ఆకునిహం హే బాపు బంజారచంగ హే గుంగులి హే గౌలి ఇదే హే సుగిని హే కాంతి ఇదే హే బాపు ఏ వరా వరా ఎవడియాహియే హే బాయియే వరా వరా ఎవడియాహియే సూర్యునికే కన్నులం మేము వెన్నెలకే వన్నెలం హే బాపు దాడోరా ఆంకే హం చోరీ చాంద్ సరక సూరత్ హమార్ అందాల లంగేసినం మేము అద్దాల ముసుగేసినం అచ్చగుగుర ప్యారాంచా హం బాయి గుంగుటో వాల్వటికిరి వడువాంచా ముక్కేరా పెట్టినం కమ్మాలు పెట్టినం రంగుల లంబాడి వేషాలు గట్టినం నాకేమ బూరియా కానేమ కన్యా ఆ చూసే వేషం వందంచా హం బాపు సై గాజుల వయ్యారులం మేము గజ్జల సింగారులం భలియ వాలే బన్నేచహం ఏ భాయే గుగ్గురార్ బందాచహం తయ్యి లంబాడోళ్ళము కాదు మేము హే బాపు బంజారోళ్ళం తాయి లంబాడి వాడి ఆకునిహం హే బాపు బంజారచం భూమి తల్లి సల్లగుండ మా మంచి తాండాలే మాకు అండా జమ్మియాడి సేలోరేను ఆ చోటాండో హమ్నే బలం పానాలైనా వదులుకుంటాం ఓరన్న మానాలుగా పాడుకుంటాం దమ్వత్తై కళంచహం ఏ బాపు కన్వత్తై చెంకాణిహం పస్తులైనా ఉంటాం పరువు నిలుపుకుంటాం మతములన్నీ కలిపి మదిలో నిలుపుకుంటాం భూగొత్తై రాచాహం పర్వత్తై మాచాహం జాతే సే బేలం హర్దే మర్రగ్రాహం సై కాదు లంబాడులం ఓరన్న సూడు బంజారులం కోని లంబాడి హం యాడి దేక బంజారహం వారే 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 వాం ఓలా 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 లే ఓలా ఓలా లే ఓలా ఓలా లే ఓలా 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 లే ఓలా ఓలా లే ఓలా ఓలా లే హాయ్ 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 తై
అమ్మో ఇంత కూడా బ్రేక్ లేకుండా పాడుతున్నారు. ఈ సాంగ్ ఇది పాడిన తర్వాత ప్రైవేట్ క్యాసెట్లో దాన్ని చాలామందికి నేర్పించి పాడడం డాన్స్ నేర్పించిన తర్వాత అది మెల్లమెల్లగా రవీంద్ర భారతిలో ప్రదర్శన చేస్తున్న సందర్భంలో వరంగల్ నెహ్రూ అనే అతను కథామాటల రచయిత, సినిమా అండ్ టీవీ సీరియల్స్ కథామాటల రచయిత సంజీవి గారు, ఆ సంజీవి గారికి పరిచయం చేస్తే సంజీవి గారు నన్ను దాసనారాయణరావు గారికి పరిచయం చేయడం జరిగింది. అప్పుడు ఎన్ శంకర్ అన్న, అందశ్రీ గారు, సుద్దాల తేజ గారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు, విజయశాంతి గారు, దాసరి నారాయణరావు గారు వీళ్ళందరి ముందు పాడడం జరిగింది. అప్పుడే దాసరి గారు ఈ పాట మనం అడుచుక్క సినిమాలో పెడదాం. ఆ తర్వాత ఈ పాట రికార్డింగ్ కోసం చెన్నై పోయినప్పుడు నన్ను ఇంకోటి రాయమన్నారు ట్రైబల్స్ మీద, ఆదివాసుల మీద. అప్పుడు ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని, ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని, ప్రతి చెట్టుకు గాసిన కాయ మీదే, ఎండి విరిగిన ప్రతి పుల్ల మీదే, కొండ కోన వాగు వంక గూడెం గుడిసే పల్లె పాట కలిసి మెలసి అడివే మీదమ్మా, అడవి మీద హక్కే మీదమ్మా. ఏ ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని, ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని, కొండ మల్లె చెట్టు ఆ కొమ్మ మీద పూలు, మీకే 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 కొమ్మలకు ఇల్లమ్మ, ఆ కోకిలమ్మ నొట్ట పాట మీదే 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 మీదే, ఇప్ప చెట్ల ఇప్ప పూలు, ఇరికి చెట్ల మీద పండ్లు, తునికి చెట్ల మీద ఆకు, తుమ్మ చెట్ల మీద బంక, ఓ ఓ ఓ ఓ ఓ సాడీ తత్తోన గోల్డ్ లాంగ్వేజ్, సాడీ తత్తోన సంగోవాయిని, సాడీ తత్తోన సంగోవాయిని, జుంక తడక వటిని సంగోవాయిని, జుంక తడక వటిని సంగోవాయిని, ఇంద్ర వెళ్ళిపోరు వీరులు మీరమ్మా, కొమరం భీము వారసులే మీరు, ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని. ఈ పాట కూడా అదే సినిమాలో అడుచుకలో రావడం జరిగింది. ఈ పాట తర్వాత ఇంకేమైనా సాంగ్స్ రాశారన్న సినిమాలకి? ఇంకెన్ని సాంగ్స్ రాశారన్న? చాలా రాసిన. అడుచుక్క, ఆయుధం, రెండేళ్ల తర్వాత, ఈ రోజుల్లో, చిన్న, ఊరు మణిరా, వేగు చుక్కలు, అమ్మ మీద ఒట్టు, రాజ్యాంగం, ఇంకా చాలా మూవీస్ రాసిన పాడిన. అంటే సినిమాకి మీరే రాసి మీరే పాడారా? ఓకే. ఇప్పుడు ఇటు ఉద్యమాలే కాకుండా ఇటు సినిమాల్లో కూడా పాడారు. ఇప్పుడు ఉద్యమాల విషయానికి వస్తే చాలా మంది ఉంటారు కదన్న. ఇప్పుడు ఉద్యమాల దాంట్లో మీ గురువులు ఎవరన్నా, ఎవరి దగ్గర నుంచి మీరు పాటలు పాడడం నేర్చుకున్నారు? నాకు ఎవరు గురువు లేడు. ఎవరు గురువు లేరు? నా గురువు అంటూ ఎవరు లేడు. నేను రాసిన పాటలు చాలా మంది పాడారు. నాకెవడు గురువు? ఎక్కువ శాతం నేనే ట్యూన్స్ చేసుకొని పాడేవాడిని. ఆ తర్వాత కొన్ని జానపద బాణీలు తీసుకొని రాసేవాడిని. సో మీరు రాసినవే వేరే వాళ్ళు పాడేవాళ్ళు చాలా మంది. సో మీరైతే ఎవరైతే గురువులు లేరు, మీరే చాలా మంది గురువు. మా అమ్మే నా గురువు. అమ్మ జానపద కళాకారులు మందచ్చ, బాలసంత, శారదగాళ్ళు, యానాదులు, కాటిపాపలు, కాటిపడగలు, బుడిగ జంగలు, మా గాన్లోళ్ళు, మాట్లోళ్ళు, తారుపోళ్ళు, గంగిడ్లోళ్ళు, రాజనలోళ్ళు, బుడుగుడుకలోళ్ళు, పంబాలోళ్ళు, ఇట్లా వీళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళ పాటలు పాడేవాడిని. అమ్మమ్మ మాయమ్మ ఏది మాయమ్మ, ఓ మాయమ్మ రావమ్మ లక్ష్మీదేవి, ఓ ఇన్ని సొమ్ములు పెట్టి అద్దంలో చూసి, ఓ కోటి సొమ్ములు పెట్టి కొక్కలు దిద్ది, ఏం చూసి నవ్వినవే ఎల్లిగారు, నీకన్నా చక్కని సిరి లేదు శివుడు, కామమ్మ కామమ్మ బంగారు బిడ్డో లచ్చమమ్మ, చిన్న మెంటల్ల సిరి నెరిచిందే లచ్చమమ్మ, దూరం ఇత్తే బిడ్డ దుఃఖం బిడ్డ లచ్చమమ్మ, దగ్గర మనకలు పేరులు లేరో లచ్చమమ్మ,
నేను వచ్చగాన్ని కాదు శల్యం రాఘవవిరం భావిరమణి, నేను బిచ్చగాన్ని కాదు శల్యంగా రాఘవవిరం భావిరమణి, నువ్వు రాకట్ల పోకట్ల మీదో రాఘవవిరం భావిరమణి, ఎవరు తీసేస్తే దాటిచ్చినావే రాఘవవిరం భావిరమణి, నేను మంచి చేసి పోత బిడ్డో రాఘవవిరం భావిరమణి, నీకు చెట్టు గట్టి పోత శల్య రాఘవవిరం భావిరమణి, నాకు పైసంట కొత్తంట వద్దు రాఘవవిరం భావిరమణి, నాకు ఊగంగ పోగులు పెట్టు రాఘవవిరం భావిరమణి, నాకు కడ్డంచు దోతులు పెట్టే రాఘవవిరం భావిరమణి, ఒక 7 ముళ్ళ కొత్త గుడ్డు రాఘవవిరం భావిరమణి, 7 నిమ్మకాయలు తెచ్చుకోవే రాఘవవిరం భావిరమణి, ఓయమ్మ బంగారు తల్లి రవమ్మ లచ్చివిదేవి, వైరాజు కన్నుల నువ్వే వైరాజు గుండెలను, ఇట్లా అడుక్కోవడానికి వచ్చే వాళ్ళ పాటలు. ఆ పాటలు లంబాడి పాటలు, ఈ కథలు చెప్పే వాళ్ళ పాటలు, బతుకమ్మ, ఇసుర్రాయి, బుడ్డమ్మ, చాలా పాటలు ఆకలింపు చేసుకున్నా. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే వాళ్ళు చేశారు, వాళ్ళకంటే నేను బాగా చేయాలి అని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తారు కదా, ఆ స్థాయికి నేను వెళ్ళాలి అని. మీకు ఎవరైనా ఉన్నారా అలా ఇన్స్పిరేషన్గా? ఎవ్వరు లేరు. వాళ్ళు పోతాను మనం కూడా పోవాలనే లేదు. ఓకే, ఎవరి పని వాళ్ళది, నా పని నేను. ఎవరు వాళ్ళు అట్లా రాస్తాను మనం కూడా అట్నే రాయాలి, మనం అట్లా రాసినాక వాళ్ళెందుకు మనం ఎందుకు. నేను చిరంజీవిలాగా యాక్షన్ చేస్తా అంటే ఆల్రెడీ చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి యాక్షన్ వేరే, ఆయనలాగా చేయకు, నీకు నువ్వు ప్రత్యేకంగా చేయి అట్లా. సో అట్లనే అంటారు అయితే. ఓకే, ఇప్పుడు చాలా పాటలు వస్తున్నాయి కదన్న, ఇప్పుడు జానపద పాటలని చాలా పాటలు వస్తున్నాయి. ఇప్పుడు ఉద్యమం గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం మీనింగ్ ఉంటుంది, ఇవి కూడా మీనింగ్ ఉంటున్నాయి. ఆ పాటల మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఏ పాటల మీద? జానపద పాటలు వస్తున్నాయి కదా వాటి మీద. జానపద పాటలు అంటే జనం పాడుకునే పాటలు. ఇప్పుడు కొత్తగా జానపదాలు ఏం రావట్లేదు. మన తాతల, మన అమ్మల, వాళ్ళ అమ్మల అమ్మల అమ్మల, వాళ్ళ తాతల తాతల తండ్రుల నాటి, తంతెల నాటి కింది చరిత్ర వాళ్ళు ఆశుగా అప్పుడు పనులు చేసుకుంటూ పాటలు పాడిండు. కలుపు తీసుకుంటూ కలుపు రీతి కాపోళ్ళ కెరక, అక్కడ మీద కూసున్న దొరలకే మెరక, గజ్జల్ల సప్పుడు గంగద్దు కెరక, తుంగ మడుగుల వన్న దున్నకే మెరక, నా నరుసులు నాలిక కెరక, వంటల్ల తిరిగేటి గంటకే మెరక, ముంగటి నాగలి వాడ ముచ్చాల పోగులోడా దాపటెద్దు ఓహో దాపటెద్దు, ఆహా దాపటెద్దు దూపగున్నదో ఓ నాగులయ్యా, దాపు కిడిసి నీళ్లు దాపయ్యో ఓ నాగులయ్యా, నెమలికి రండి కలందం నల్లగోడికి పిల్లలందం ఎనకపోయే ఆడదానికో ఓ రాములయ్యా, ఎడమ చేతికి గాజులందమ్ము సక్కన్ని సరిపండ మీద నా సమి చెక్కదంచే సెలియలారో, చెక్క వచ్చి చెంపదాకే నా సమి చెప్పరాని దుఃఖం వచ్చే. అప్పుడు పని చేసుకుంటూ పుట్టిన పాటలు. ఇప్పుడు పనిలో మొత్తం మనుషులు సుఖాన్ని మరిగిన్లు, సుఖం తినడం మొహం గడగ తీరలేదట. ఇప్పుడు అంత పరిస్థితి ఎట్లున్నది? ఏమండి నేను చాలా టైర్డ్ అయిపోయానండి, మీరు వచ్చేటప్పుడు ప్యారడైజ్లో ఒక బిర్యానీ పార్సల్ తీసుకురండి, అదే తిని పండుకుందాం, ఆ టైప్ అయిపోయాను. అప్పుడు కలుపులు, కోతలు, మోతలు, బండి కొట్టుడు, బంతి కొట్టుడు, ఇసురాయి పట్టుడు, వడ్ల దంచేది ఉంటే పాటలు. ఆ తరం పోయి అప్పుడు ఆ కాలంలో వాళ్ళు వాడుకున్న పాటలు ఇప్పుడు వచ్చే పిట్ట వాయిస్లని పాడుతున్నాయి. పిట్ట వాయిస్లే అంటారా? ఎందుకంటే పాటలు వాటి ఒక పద్ధతిగా కాకుండా ఒక్కొక్క పాటను ఒక్కొక్క విధంగా పాడుతున్నారు. అట్లా కాదు, మనం తీస్తాం ఒరిజినల్ జానపదాలని. వీళ్ళు పాడే పాటలు వరి గొలుసుల్ని పిట్టలు కొట్టినట్టే, వాటమైన గొలుసులు అట్నే ఉన్నాయి. ప్యూర్ ట్రెడిషనల్ సాంగ్స్. ఇద్దరు బావ మరదలు, ఒక పల్లెటూరు. ఈ బావ ఆ పిల్లని రోజు చూస్తాడు, గదే శివుడు ముక్కు సీతకాయతో. ఆ పిల్ల రే మరదలు రా చేసుకున్నాడు, నాకదే అంటే నువ్వు బాగున్నాకండి బాగున్నాడు, ఏ బుడంకాయ మొక్క అన్నాడు ఒక అని, దోసకాయ మొక్క పడ నువ్వు మంచుకున్నావురా అంటే, ఏయ్ నువ్వు ఆడు వీడు అంటున్నావు ఎక్కడి జడగొత్తా, ఇట్లా తిరిగేటోళ్ళు. ఏంది వీడు గాడిది వీడు, నన్ను ఊరికే మెచ్చడు, వీడే అందంగా ఉన్నాడా అని చెప్పి
ఊళ్ళో తీర్థం వస్తుంది, రాఘపురం సమ్మక్క తీర్థం. రాఘపురం సమ్మక్క తీర్థంలో రంగుల రత్నం అవన్నీ ఉంటాయి కదా. పిల్ల ఏం చేస్తే మంచిగా మొహం కట్టుకొని పౌడర్ కొట్టుకొని కాటిగా పెట్టుకొని మూతికింత అది రాసుకొని ఇది రాసుకొని బొట్టు పెట్టుకొని ఈ జాతర పోయి రాట్నం ఎక్కుద్ది. రాట్నం ఎక్కి పిల్లగా అన్నట్టు. అంటే అమ్మాయిని దగ్గర నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, దూరం నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది. న్యాచురల్కి ఫోటోకి వేరే ఉంటుంది. అయితే ఆ పిల్ల ఇవన్నీ తెలిసిన పిల్ల ఆమె అంటది, తీర్థమంతా తిరిగి చూడు గిరికెక్కి నన్ను చూడు, తీర్థమంతా తిరిగి చూడు గిరికెక్కి నన్ను చూడు, నన్ను చూడు పిల్లగో నిన్న టోలిగున్ననా, నన్ను చూడు పిల్లగో నిన్న టోలిగున్ననా. వీడంటాడు, అందరూ సొంటాడిదాని కాదు కదనే, కాదు కదనే, నువ్వు మొక్కజొన్న కంకితే రావు కదనే. ఇదంటది, ఎయ్యరకులయ్యరో మొక్కజొన్న ముక్కోడ, మొక్కజొన్న ముక్కోడ పెసరగాయ పెదవులోడ. ఇది ట్రెడిషనల్ ఫోక్. అక్కడక్కడ ఆ సందర్భం పుట్టింది. ఏం మరదన్లు బావులతో పరస్కాడతారు కదా. అంటే అప్పుడు ఆ కాలంలో తొలుగు మరదలు తొలగిపోయేది, బాగా ఎదురుగా రాకపోయేది. ఇప్పుడు మొత్తం మరదలు ఇట్లా ఖాళీగా కాదు. ఏం సంగతి బావా, బీర్లు మీకేనా మాకు లేవా, మమ్మల్ని తీసుకుపోరా సినిమాకి షికార్లకు. అంటే ఇంత ఫాస్ట్ అయిపోయింది. అంటే భయం లేదు మనుషులకు. అంటే భయం అంటే ఒక హద్దు బద్దు ఉండాలి. బావా బీర్లు మీకేనా మాకు లేవా అనే రోజులు వచ్చినాయి. బాగా పక్క కూర్చుని బీరు తాగుతాట. అంటే వాళ్ళు పరాశకం ఆడతాను, అక్కతో అంటాను, నీ మామిడికి ఎట్లున్నాడు ఎగిట్లున్నాడు. అక్క చూడే బావమూతి ఒక్క మీసమన్న లేదు, అక్క చూడే బావమూతి ఒక్క మీసమన్న లేదు, ఆగుండ్రే చెల్లెల్లారా, ఆగుండ్రే చెల్లెల్లారా అంటూ రోగం దాకిందట, గోలుకొండ పైన పోతే గోర్కలేరుగా తిన్నాయట, ఊకుంటుండ్రే చెల్లెల్లారా ఉడత రోగం దాకిందట. ఇట్లా ఊళ్ళో ఎట్లుంటాయి పాటలు. ఇప్పుడు అత్తగోడలు కొట్టుకుంటారు, శికలు కొట్టుకుని. అప్పుడు ఇద్దరు అత్తగోడలు వడ్లు దాంచంగా కీసులాట పెట్టుకొని కింద పడిరి, ఇద్దరు అత్తగోడలు వడ్లు దాంచంగా కీసులాట పెట్టుకొని కింద పడిరి, హత్యరి భయించు అన్యాయం ఉన్నదని బారగానందుకోని బావచ్చ. ఇట్లా సందర్భోచితంగా ఉంటాయి పాటలు. అట్లా ఆ పాటలకి ఈ పాటలకి బాగా డిఫరెన్స్ ఉన్నదంటారు. అయితే పోతాను అంటే తెలిసినోనికి తెలక పిండి, తెలియనోనికి గానుగ పిండి, అట్లా వాళ్ళ జర్నీ చేస్తున్నారు. ఇప్పుడు మీ ద్వారా ఎంతమంది గాయకులు బయటకు వచ్చారన్న? చాలా మంది మెంబర్స్. కౌంట్ ఏం లేదా? ఏమన్నా లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాము. అంటే ఉంటుంది కదా అన్న, కొంతమంది ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడుగుతారు మీ శిష్యులు ఎంతమంది అని అడగడం, లేకపోతే దగ్గరగా ఉండే శిష్యులు ఎంతమంది అని అడగడం. చిన్న మనిషి కాబట్టి నువ్వు అడుగుతావు, నన్ను ఎవరు అట్లా అడగలేదు. ఎవరు అడగలేదు. అయితే కొంచెం నాలంటి వాళ్ళు తిక్కలు కూడా కలుపుతారు కదా అన్న, మంచిదని అట్లా ఏం లేదంటారు. అయితే ఇప్పుడు మీ పాటలు బయటకు వస్తున్నాయి అంటే ఉద్యమం అని చెప్పొచ్చు. ఉద్యమానికి బిఫోర్ దానికి నేను ఎన్సిసి నేషనల్ క్యాడెట్ క్రోప్స్, ఈ నేషనల్ క్యాడెట్ క్రోప్స్లో 99, 2002, 2004 నేను కల్చరల్ ఈవెంట్స్ ప్రిపేర్ చేసిన. నేను మాటేటి అనిత మేడం, ఆమె కూచిపూడి ఎంఏ పిహెచ్డి, ఆ మేడం మేము కలిసి కల్చరల్ ఈవెంట్స్ ప్రజెంట్ చేసినాం. మా డైరెక్షన్లో మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వరుసగా ఓవరాల్ కల్చరల్ ట్రోఫీస్ వచ్చినాయి. యాంకర్ అనేసి 9th క్లాస్ అప్పుడు ఆమెకు నేర్పినాం. మా ద్వారా నేర్చుకున్న క్యాడెట్స్ ఎస్ఐలు, సిఏలు, ఫ్లైట్ డ్రైవర్స్, స్టీమర్ డ్రైవర్స్, బిజినెస్ పీపుల్స్ అద్భుతమైన సెటిల్మెంట్ అయ్యి సెటిల్ అయ్యి జీవితాలు కొనసాగిస్తున్నారు. వాళ్ళందరూ లెక్క పెడతామా. తర్వాత వచ్చింది తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమంలో చాలా క్లాసులు పెట్టి, డాన్సులు నేర్పించి, వేదికలు చేసి, కరెంటు లేని ప్రాంతానికి, సౌండ్ లేని ప్రాంతానికి పోయి సెల్ ఫోన్లో లైట్లు పెట్టి ఆ నీళ్లు ఎట్లున్నా కూడా ఆ నీళ్లు తాగి ఆడ తిన్నా తినకున్నా డొక్కలు నింపుకొని కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసి చాలా కష్టపడ్డాము. కేసీఆర్ గారితో మీ అనుబంధం ఎలా ఉండేదన్న? చాలా చక్కటి.
ఒక గురువు శిష్యునిలాగా, ఒక తండ్రి కొడుకులాగా, అన్నదమ్ముడిలాగా అద్భుతమైన ప్రేమానురాగాలతో కలిసి తెలంగాణ ఉద్యమ రైలు బండి నడిపించి అదే రైల్లో తెలంగాణ రాష్ట్రాన్ని వేసుకొని వచ్చినాం. అంత మంచి సంబంధం. అని ఇప్పుడు ఉద్యమ కళాకారులకి ఆ మధ్యలో ఉద్యోగాలు వచ్చినాయి, అవి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అయినాయి కదన్న. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? అవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. మరి గవర్నమెంట్ అయింది అని అన్నారు కదా ఆ మధ్యలో. నువ్వు తప్పినో నీకు చెప్పిన తెలుగు చెప్పినా కానీ తెలియక చెప్పిల్లా నాకు. అది ఒక కార్పొరేషన్. ఓకే. కార్పొరేషన్ ఉద్యోగాలు. వాళ్ళు 24,514 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు 31,808 రూపాయలు మళ్ళీ వీళ్ళు పెంచారు. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం కావు. ప్రభుత్వానికి పనిచేసే కార్పొరేషన్ ఉద్యోగులు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండి ప్రభుత్వ పథకాలను మోసుకుపోయి ప్రజల చెవిలో వేసి మేల్కొల్పే సారథులు వాళ్ళు. అది తెలంగాణ సాంస్కృతిక సారథి. దానికి ఇప్పుడు చెల్లె వెన్నెల, గుమ్మడి వెన్నెల, డాక్టర్ గుమ్మడి వెన్నెల గారు, గద్దరన్న కూతురు, ఆ చెల్లె తెలంగాణ సంస్కృతి సారథి చైర్మన్గా మొన్న నియమితులైనలు. ఇప్పుడు ఉద్యమం అనగానే గద్దరన్న ఈ పేరే వస్తుంది ఎవరి నోట్ల నుంచి అయినా. మావోయిస్ట్ ఉద్యమం, నక్సల్స్ దండకారణ్యంలోకి జబ్బలకు తుపాకులు వేసుకొని పోయి యుద్ధం చేసిందంటే గద్దరన్న పాట. వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండరా కారం పొడి కన్ను అందుకొని రజాకార్లతో రణం చేసిన నల్లగొండరా ఎర్రగొండరా. నువ్వు నల్లగొండ చెల్లెలువే నా చెల్లెల స్వర్ణమ్మ, శిలకమ్మ తిలకము నా చెల్లెల స్వర్ణమ్మ. రాజధాని నడువొడ్డు మీద నువ్వు రాడి కళ్ళు మా సభలు జరిపితే సభలుకి వలిమెరు జరగనివ్వనని రామరావు గడు రంకెలేసినడు. ఊరేగింపు ఉప్పనైతదని పోలీసు వల నిన్ను చుట్టుముట్టినరు. పోలీసు వల నువ్వు తెంచుకున్నావు, ఇంటికి చేరుకున్నావు. అక్కల చెల్లల రోడ్డుకు అటు ఇటు కావలించినావు, కన్ను వేసినావు. ఎంటోని కారే ఎదురు వస్తెను అడ్డం తిరిగి నిలబడ్డావు. నువ్వు కారును కదలా నీయాలే నా చెల్లెల స్వర్ణమ్మ, బంధుకులకు భయపడలే నా చెల్లెల స్వర్ణమ్మ అని గద్దరన్న పాడితే నీలాంటి చెల్లెళ్ళంతా బాగా చదువుకున్న మేధావులు, విద్యార్థి సంఘాలు, పెద్ద పెద్ద ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన బిడ్డలు కూడా ఆ పాటలకు ఆకర్షితులై, గద్దరన్న పాటలకు ఆకర్షితులై దండకారణ్యం జబ్బకు తుపాకులు వేసుకొని పోయి పోరాటం చేసి గద్దరన్న నాటిన బీజాలు వటావృక్షాలై కూలిపోయినాయి. ఎన్కౌంటర్లలో చనిపోయిన చాలామంది, ఉద్యమాలు నడిపిన అలాంటి మహాసంగ్రామం లాంటి ఉద్యమం నడిపిన గద్దరన్న. ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, ఈ పాటతోటి మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకుపోయిన గద్దరన్న. తుపాకీ రాజ్యం పైన మరలబడ్డ యుద్ధం, భూస్వామ్య బూర్జల వ్యవస్థను పటాపంచలు చేసి నేల కర్పించిన ఉద్యమంలో ముందు వరుస సైనికుడై ముందట నడిచిండు మా గద్దరన్న. గద్దరన్నతో మీ అనుబంధం ఎలా ఉండేది? గద్దరన్నతో చాలా చక్కటి అనుబంధం. నేను కలిసి చాలా వేదికలు చేసినాను. గద్దరన్న నన్ను తమ్ముళ్ళలాగా భావించుకునేది. కళాకారులందరినీ తను ఇష్టంగా ప్రేమిస్తాడు. చిన్న కళాకారుడు పెద్ద కళాకారుడు అనేది ఏముండదు ఆయన దగ్గర. ఎవ్వరు పాట పాడినా కూడా, చిన్న పిల్ల పాడినా కూడా 2 చేతుల దండం పెట్టేది. అంత గొప్ప సముద్రం అంత స్థాయి కలిగిన హృదయం ఆయనది. అన్న మీ ఇంటర్వ్యూ కోసం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ బిజీగా ఉన్నాను, యాత్రలో ఉన్నాను, ఉద్యమంలో ఉన్నాను, ఇవే చెప్తూ ఉంటారు. అసలు అంత బిజీ ఏంటన్నా?
మీరు నాకు చాలాసార్లు ఫోన్ చేసేది కదా, నేను పెద్ద యాత్రలో ఉన్నామ్మా, ఆ యాత్ర ముగించుకున్నాం కానీ అంటే యాత్ర ముగియలేదు ఇంకా. అది 100 ఏండ్ల నా ఊరు అనే గేయ కావ్యం 100 సంవత్సరాలకు పూర్వం మానవుని చరిత్ర, మన చరిత్ర. ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరి చరిత్రలు వచ్చినాయి బయటికి. ఇది మన యుగం, మానవుని యుగం. మానవుని యుగంలో అసలు మానవుడు మన ముత్తాతల తండ్రులు ఎట్లా బతికిండు. అప్పటి పెళ్ళిళ్ళు 16 రోజులు ఉండేది. 16వ రోజు నాడు మాత్రమే 16వ పండుగ చేసి వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయేటోళ్ళు. అప్పుడు ఆ కాలంలో పెళ్ళికి వచ్చేవాళ్ళు ఎవరి కంచం వాళ్ళే ఎంట తెచ్చుకునేవాళ్ళు భోజనం తినడానికి. ఈ విస్తార్లు పల్లెలు వీళ్ళు ఎవరి తలే ఎవరి కంచం వాళ్ళే పట్టుకొచ్చుకునేవాళ్ళు. 16 రోజుల నుండి 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరిలా వాళ్ళు పోయి ఇక్కడ జరిగిన దావతులు అన్నీ మాట్లాడుకునేవాళ్ళు. అరే ఆ రోజు గట్లయింది కదా, పానాడికి ఇట్లయింది కదా, ఆ రోజు కళ్ళు మాడవాళ్ళకి ఇట్లయింది కదా, ఇక్కడ ఇట్లయింది కదా అని మాట్లాడుకుంటారు. అమ్మాయి పుష్పవతి అయితే, పెద్ద మనిషి అయితే, అంటే రాయేశ్వరాలు అయితే ఎలాంటి తంతు చేసేది, అమ్మాయిని చక్కగా ఒక పక్కన కూర్చోబెట్టి పచ్చురం పరిసి పచ్చురంలో కూర్చోబెట్టి ఆ బిడ్డకు పసుపు పూసి చక్కటి బొట్టు పెట్టి గుళ్ళె పోషవతల లెక్క 11 రోజులు పసుపుతోని ఆ తల్లి ముఖం ఏ పింపుల్స్ బయటకు రాకుండా ఆ పసుపు చక్కగా పనిచేసేది. ఇప్పుడు ఎవరన్నా పసుపు పెట్టుకుంటారా? పల్లెటూళ్ళలో కూడా పసుపు పెడుతున్నారు. ఆ పసుపు పెట్టి పజ్జొన్న ఊసతోని నెత్తి మీద నూనె బొట్లు పోసుకుంటారు, పాటలు పాడేవాళ్ళు. 5 ముత్తైదువులు, నిండు ముత్తైదువులు 5 పొన్ను రోకన్లను కడిగి పూదిచ్చి కంకణాలు కట్టి కుందెనలో బియ్యం పోసి మానేడు బియ్యము మంచి బెల్లము మాణిక్యమంటోళ్ళు నైన బలగము ఆహా తవ్వేడు బియ్యము తాటి బెల్లము తాకట్ల మారోళ్ళు నాయన బలగము ఆహా 3 రోకన్నా దంచిన పిండి ముఠో తల్లి నువ్వు చెయ్యే ముద్దగుడు ముళ్ళు 4 రోకల్లా దంచిన పిండి నా తల్లి నువ్వు చెయ్యే నేతి అరిసెల్లు అని పాడుకుంటూ బట్టి అవి 5 చేతుల సకినాలు, శనగలు దంచి పట్టించిన శనగలు దంచిన పిండితోని మడుగులు, గారెలు, గోధుమలు పట్టించి గరిజెలు, బియ్య పిండితోని అరిసెలు, శనగపిండితో బోదుగుట్టి లడ్డూలు చేసి ఆ తల్లికి 5 చేతుల సకినాలు, 5 చేతుల మడుగులు, 5 చేతుల గారెలు, 5 చేతుల గరిజలు, 5 చేతుల లడ్డూలు పెట్టి పచ్చటలు పూలు పండ్లు పెట్టి. ఇప్పుడు ఎవరన్నా రోటి మీద కుందెన పెట్టి దంచి అప్పాలు చేస్తాలా? లేదండి. స్వీట్ హోటల్లో పోతే ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్ హౌస్లో 5 చేతుల మడుగులు దొరుకుతాయి, గారె అన్ని వాడే అమ్ముతాడు. జున్ను కూడా స్వీట్ హౌస్లో కొనుకొచ్చుకుంటాను. ఎంత దరిద్రం. ఆ కాలంలో మగవాళ్ళకు వడకలగ్గాలు చేసేవాళ్ళు. ఆ కాలంలో గసుకొయ్యతోని ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు పెట్టుకుంటేవాళ్ళు. విత్తనాలు జడ్డిగం నాగడికి బట్టి విత్తనాలు వేసుకునేవాళ్ళు. బంగారు సొమ్మును చెంబులో నావేసి నిండ జొన్నలు పోసి ఇత్తనాలేసేది. నువ్వు కూడా నాడు బయటికి యాకుంట ఇత్తనాలేదాకా ఇంటికి రాకుందు. చెరుకు జొన్న సేను కోతకొచ్చినప్పుడు పాండవులు ఇచ్చిన పంట ధర్మ పంట అని 5 పలుగురాళ్ళ పసుపు కుంకుమతోటి పూజించి పాండవుల బోనమే చేసేది. మోతుగాకులల్లా 5 పళ్ళు పెట్టి మొక్కి పంచి పెడుతూ కదరా. నాటి పద్ధతి గల్ల నీతి నియమాలు ఇప్పుడు ఏడగా నారావు కదరా. శేనుకు మొగి పురుగు మొగిళ్ళ బడంగ పంటను కాపాడ శీతులకు పెట్టేది. ఇండ్లు అల్లుకొని తలకు పోసుకొని కుడుములు చేసి కుండలకు సున్నము రాస్తే మాదిగా మైసయ్య సాకలి యాకయ్య కళ్ళు తెచ్చి ఇస్తే మాదిగా మైసయ్య కౌరు పొగలేసేది. పురుగులు అత్తిరవేని దీపం బట్టి పచ్చగూరండి పొలిగో పొలిగాని పొలిజల్
సెన్లల్ల కుండలు బోర్రిత చేనుకు చీడబట్టకపోవు కదరా, పురుగు మందులు ఎన్ని తెచ్చి కొట్టిన గాని మన పీడకొస్తుంది కదరా అని రాసినాం. అప్పటి వైద్యాలు ఎట్లుండే, అప్పటి ఎడ్లకు గొడ్లకు గొర్రెలకు మనుషులకు ఎట్లా వైద్యాలు ఉండే. ఆ కాలంలో మనిషి చచ్చిపోతే కుండ తలగొర పట్టిన కుండను ఎత్తేసి దాన్ని తునకలు వలగొట్టేవాళ్ళు. ఎందుకు వలగొడతారు అట్లా? పిండాలను ఎందుకు పెడతారు? 3 వద్దుల 5 వద్దుల 9 వద్దుల 11 వద్దుల ఎందుకు చేస్తారు? దశదిన కర్మ, జలసూత్కాలు ఎందుకు ఉంటాయి? అసలు మన సంస్కృతి ఆడవాళ్ళ అలంకరణ ఎంత బాగుండేది. గంటేలు, కుంటెన్లు, ముక్కుపుల్ల, చంద్రవంక, సిగపువ్వు, బావుడాలు, తొడాలు, గుమ్మడి పలుకుల గుండు, నాను, పట్టెడ, వడ్డానం ఇవన్నీ పెట్టుకొని, నేత చీర కట్టుకొని, గోసి పెట్టుకొని, రూపాయి బిల్లంతా బాలనగా ముక్కు పెట్టుకొని, ఎల్లిపాయను దూదిలో వత్తిలో పోయి తాంబాలం బొర్రించి దాని మీద కాలబెట్టి మీద ఒక గిన్నె బొర్రిస్తే అది కాలి పొగంత గిన్నెకు పడితే ఆ గిన్నెకు పట్టిన మసిన్ అంతా ఒక డబ్బలెత్తి దాన్ని కాటికాయ పెట్టుకునేవాళ్ళు. కళ్ళు ఎర్రగా చంద్రాలు తీయటంగా కనబడేది. ఏది సంస్కృతి? తులసి చెట్టు, పసుపు గడపలు, వేప చెట్లు అన్నీ అంతరించిపోయినాయి. టంగువార్లు, పనకుచ్చులు, పగ్గాలు, కణాలు, దుత్తలు, బారెడాకులు, నాగడి, గొర్రు, దంతె, తొండమ్మొక్కెన, దండెడతాడు, ఉప్పుగారు, షాయిశీల ఇవన్నీ లేకుండా అయిపోయినాయి. రాను రాను పల్లెలు మాయమైపోతున్నాయి. రియల్ ఎస్టేట్లు వెంచర్లయి, వ్యవసాయం కనుమరుగైపోతుంది. అంటే ఇవన్నీ ముందు తరాలకు, నీ ముని మానవులకు ఓహో మా తాతమ్మ మా తాతలు ఇట్లా బతికినలా, అంత బాగుండేనా సంస్కారం, అంత బాగుండేనా వాళ్ళ సంస్కృతి, అప్పటి పండుగలు అంత అద్భుతంగా ఉన్నాయా, అప్పటి పెళ్ళిళ్ళు పుట్టెడు బలగంతోనే రంగరంగ వైభవంగా అయినాయా, ఇప్పుడేమన్నా 4 దోస్తులు పిలుచుకొని పెళ్ళి అయిపోతుంది అని వాళ్ళు గుర్తు చేసుకునే మానవుని చరిత్ర నా మాయముంత. ఆ చరిత్ర 243 చరణాలు రాసి అందులో 243 మందితో పాడించడం కోసం 72 మంది అమ్మాయిలు, 171 మంది అబ్బాయిలు, 9 చరణాలకు ఒక చాప్టర్ లెక్క కోర సింగర్స్ కలిపి మొత్తం 460 మందితో పాడించడం కోసం అన్ని ఉమ్మడి జిల్లాలు తిరుగుతూ మా అన్న చంద్రబోస్ అన్నగారు అదొక చారిత్రక ఘట్టం, అందులో నేను కూడా పాడతాను ఆయన ఎప్పుడైతే ధైర్యం ఇచ్చిండో దాన్ని పట్టుకొని అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి మట్టి గొంతులు కూడా వెలికి తీయడం జరుగుతుంది. ఆ యాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ తిరిగినాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక ఆంధ్ర సైడ్ పోయేస్తామని చెప్పి అనంతపురంలో తిరిగినాం. ఇంకా విజయనగరం, తిరుపతి, విజయవాడ అటు పోయించిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ ఇక్కడ కంప్లీట్ చేసి రోజు కొంతమంది సెలెక్టెడ్ గాయకులను పిలిచి వాళ్ళతో పాడించి తర్వాత ఒకరోజు పెద్ద ఎత్తున ప్రదర్శన చేసే కార్యక్రమంలో ఆ యాత్రలో ఉండి మీ ఈహ ఛానల్ ఇంటర్వ్యూకి రాలేకపోయినా అది జరిగింది. ఇప్పుడు అన్న 243 చరణాలు. ఇప్పుడు ఒక పాట అంటే ఒక చరణం, 2 చరణాలు, 3 చరణాలు ఇలా ఉంటాయి. కానీ 243 చరణాలు తీసుకోవడానికి కారణం ఏంటన్నా? మన జీవితం మొత్తం చూపిద్దామనేనా? మన జీవితం మొత్తం మనిషి తల్లి కడుపులో నుంచి బయటపడ్డ దగ్గర నుంచి ఆయన పెరిగి పెద్దయి ఆయన చదువుకొని ఆడి పాడి వ్యవసాయం చేసి అది చేసి ఇది చేసి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ చావులై పుట్టుకరి చివరి ప్రయాణం వరకు మధ్యలో జరిగే సాంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు, ఎట్లా బ్రతకడానికి నీళ్ళు ఎట్లా తెచ్చుకున్నాడు, పంట ఎట్లా పండించుకున్నాడు, ఇదంతా అప్పటి తీతోలు, పక్షులు, పిట్టలు, పాయిరాలు, కాకులు ఇవన్నీ ఎట్లా ఉండేది ఇదంతా ఆ గ్రంథంలో ఆ చరిత్రలో వస్తుంది. దానికోసం 243 చరణాలు రాసిన. ఇప్పుడు పాట మొత్తం ఎంతసేపు ఉంటుందన్న? మరి దరిదాపు ఒక సంగీతం కలిపి ఒక 3 గంటలు రావచ్చు. 3 గంటలు వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారా? కొత్తగా పాతగా అనేది ఏం లేదు. చక్కటి గొంతుకు
వాళ్ళు ఏ పాట వాడినా పర్లేదు, నాకు వాళ్ళ గొంతు నచ్చితే తప్పకుండా నా స్లాంగ్ వాళ్ళతో స్టూడియోలో పాడించుకోగలుగుతా. అన్న ఇప్పుడు ఫ్యామిలీకి వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తారు అన్న మరి? మా భార్య పేరు శ్రీదేవి. ఓకే. ఆయుధం మూవీలో మేఘాలే వేళ చినుకల్ల రావాలా, నా మేను తడవాలా, పులకింతలవ్వాలా. మా భార్య పేరు శ్రీదేవి, శ్రీదేవి. మా నాన్నమ్మ పేరు భూదేవి. భూదేవి. ఓకే. భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా, నింగికే నా దేవి అందాలు తేవాలా అని ఆయుధంలో చాలా హిట్ సాంగ్. మా భార్య పేరు శ్రీదేవి. పెద్దబాబు బీటెక్ అయిపోయింది. విశ్వ పెద్దబాబు పేరు. చిన్నబాబు పేరు సాయి చరణ్, బీటెక్ ఫస్ట్ ఇయర్, టెక్ మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నాడు. తన చదువు కోసం ఇప్పుడు కోంపేలిలో ఉంటున్నాం. కోంపేలిలో వండుకుంటూ ఈ యాత్రలు చేస్తున్నాం. ఈ 243 చరణాల కావ్యాన్ని 243 మందితో పాడేయాలని జూపాక శివ అనే ఒక గాయకుడు, ఆ తమ్ముడు ఆ కావ్యం విని అన్న అందరితో పాడించన్న, ప్లస్ గూడూరు మహేష్ అనే అబ్బాయి 4వ తరగతి నుంచి నాతో ఉంటాడు తమ్ముడు. ఆ తమ్ముడు కొత్త గొంతులను బయటికి తీయ అన్న మీరు కొత్త వాళ్ళని తయారు చేయాలని చెప్పి కమ్మల ప్రవీణ్, గోల్కొండ భిక్షపతి, ఎండి రహీముద్దీన్, ఈ తమ్ముళ్ళంతా చాలామంది తమ్ముళ్ళు నన్ను మీరు కొత్త వాళ్ళని వడగడతారన్న, కొత్త వాళ్ళని ఇంతమందిని తయారు చేస్తారు, ఈ పాట ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాలన్న. ఒక్కసారి 420 మంది పాడితే కోట్ల జుంటి తీగలు జుమ్ అన్నంత సౌండ్ వస్తుందన్న అని చెప్పి వాళ్ళు జూపాక శివ, గోల్కొండ భిక్షపతి నాతో తిరుగుతూ, తమ్ముడు మల్లిక్ తేజ మంచి గాయకుడు, మంచి రచయిత. ఆ తమ్ముడి ప్రోత్సాహం కూడా చాలా అద్భుతంగా, ఎక్కడికి వెళ్ళినా మాతో 2 కెమెరాలు తీసుకొచ్చి షూట్ చేసి దీనికి దోహదపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక మహా సరస్వతీదేవి పల్లాకిలో కూర్చోబెట్టుకొని అందరు బోయుల్లాగా ఆ పల్లకి మోస్తున్నారు. అన్ని ప్రాంతాలకు నాతో కష్టపడి తిరుగుతున్నారు, వాళ్ళ టైం వెచ్చించి. వాళ్ళందరికీ ఈహ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న తమ్ముళ్ళు. మీ గొప్ప మనసుకు, మీ గొప్ప హృదయానికి. అన్న ఇప్పుడు ఏదైనా పని చేస్తే ఎక్కడో ఒక దగ్గర శత్రువులు ఉంటారు. మరి మీరు ఇంత పేరు సంపాదించుకున్నారు, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న? నాకా? వరంగల్ శ్రీనివాస్కి శత్రువులా? నా పాటలు ఎత్తుకపోయిన దొంగలున్నారు, కానీ నాకెవడు శత్రువులు లేరు. నేనెవరికి శత్రువుని కాను. నేను అందరు నా ఆప్తులు అని చెప్పి ఆలింగనం చేసుకుంటా, మనస్ఫూర్తిగా గుండెలో కత్తుకొని ముద్దాడుతా వాళ్ళని. నన్ను శత్రువు అనుకుంటే వాళ్ళ బ్యాడ్ లక్. అంతేనా? శత్రువులు అయితే ఒకవేళ నన్ను శత్రువు అనుకొని వాళ్ళు నన్ను ఏం చేయలేరు. నేను అట్టిగా 10 మందిని కొడతా, ఏం కాదు నాకు. శత్రువులు లేరు, ఇప్పటివరకు లేరు, ఇక అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నా వెనక 1000 మంది సైన్యం ఉంటుంది. ఈ గేయ కావ్యాన్ని 243 మంది కొరియోగ్రాఫర్స్ చేస్తారు. వాళ్ళ అసిస్టెంట్స్ అంతా ఒక్కొక్కరికి 10 to 15 to 20 మెంబర్స్ ఉంటారు. పాడిన గాయకులు వాళ్ళకి అంతమంది నా అనుకున్నాగా, మీరందరూ నా అనుకున్నాగా, ఇక ప్రేక్షకులు వెనుక ఉండగా నాకెవరు శత్రువులు? ఎవరు లేరు. ఎవరు గారు? పెద్ద కుడిదికుండలా గింత అంత ఈగ పడితే ఎట్లయింది, అది అందులో మునిగి చచ్చిపోతుంది అంతే. నాకెవరు శత్రువు లేరు. నేను ఎవరిని శత్రువుని చేసుకోదలుచుకుని. ఇప్పుడు శ్రీనివాస్ కంటే వరంగల్ శ్రీనివాస్ అద్భుతమైన ప్రభుత్వ వ్యతిరేక విధి విధానాలపైన పాటలు రాసినప్పుడు అంత పెద్ద ప్రభుత్వ నాయకులే నన్ను ఏం చేయలేదు, నవ్వి ఊరుకున్నాను. మనోడు బిడ్డ, మనకు అక్కడికి వచ్చే సరస్వతి అని చెప్పి. చిన్న చిన్న సీమలు ఏమన్నా అనుకుంటే కాళ్ళ కిందనే పడిపోతాయి అవి. అంతే. శ్రీనివాస్ అనడం కంటే వరంగల్ శ్రీనివాస్ అంటే అందరికీ మనన్న అని మైండ్లోకి వస్తుంది. ఇప్పుడు వరంగల్ శ్రీనివాస్ అనడానికి వరంగల్ అని ఎందుకు యాడ్ చేసుకున్నారు? నన్ను వరంగల్ అని పిలిచిన వాళ్ళు కేసీఆర్ గారు, దాసరి నారాయణరావు గారు. ఆయన డైరెక్ట్ శ్రీనివాస్ అనిపోయి దాసరి గారు వరంగల్ వచ్చాడరా అని. కేసీఆర్ గారు వరంగల్ శ్రీనివాస్ అని విలువలే, వరంగల్ శ్రీనివాస్ తమ్మి ఇట్లా మాట్లాడతాను.
ఓకే, అందుకే ఇప్పుడు వరంగల్ శ్రీనివాస్ అయిపోయారా? ఉమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ టైం అంతా మాకు ఇచ్చి మంచి మంచి పాటలు వినిపించారు. పాట మీరు వాడుతుంటే ఆ లోకంకి వెళ్ళిపోయినట్టుంది నాకు. థ్యాంక్ యూ సో మరొకసారి మచ్. ఈహా ఛానల్ ప్రేక్షక ప్రపంచ లోకానికి వరంగల్ శ్రీనివాస్ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మీ నూరేళ్ళ నా ఊరిని, మీ తాతల తండ్రుల ముత్తాతల నాటి చరిత్రని మీ ముందుకు తీసుకొస్తున్న నిండు మనసుతో ఆ మహాతల్లిని ప్రతి ఒక్కరూ హారతిచ్చి బొట్టు పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తల్లిని మీ గుండెలకు అద్దుకొని మీ చరిత్ర మీరు చదువుకోవాలని చెప్పి, మీ చరిత్ర మీరు వినాలని చెప్పి మరొకసారి ఈహా ఛానల్ ప్రేక్షక ప్రపంచానికి మీ ఆదరణ కోరుతూ ఎప్పట్లాగా నన్ను నిండు మనసుతో ఆదరిస్తారని చెప్పి నమస్కరిస్తున్నా. వరంగల్ శ్రీనివాస్. నూరేళ్ల నా ఊరు కావ్యంలో మన తాతల చరిత్ర, అంటే మన చరిత్ర అని చెప్పొచ్చు, మన సంస్కృతిని కాపాడుకుందాం. నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.